రాష్ట్రానికి పట్టిన మత్తుని వదిలించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈగల్ కథన రంగంలోకి దిగింది. గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ విధి విధానాలపై హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంజాయి, డ్రగ్స్ సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ పనిచేయనున్నట్లు వెల్లడించింది. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్ జిల్లాకు విభాగం 5 చోట్ల ప్రత్యేక కోర్టులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కార్యరంగంలోకి వచ్చేసింది. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ జిల్లాకొకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాలో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐజీ ఆకి రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా వ్యవహరించనున్నారు. అమరావతిలో 2, విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో 2 కలిపి మొత్తం 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఉంటాయి. అమరావతిలో ఏర్పాటు చేసే నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కు రాష్ట్రమంతటా పరిధి కల్పించారు. ఇక్కడి సిబ్బంది రాష్ట్రంలో ఎక్కడైనా సరే గంజాయి, డ్రగ్స్ సంబంధిత కేసుల నమోదు, దర్యాప్తు చేయొచ్చు. డీఎస్పీ స్థాయి అధికారి ఈ స్టేషన్ కు ఎస్హెచ్ఓగా వ్యవహరిస్తారు. ఈ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేయించి నిందితులకు శిక్షలు పడేలా చూసేందుకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1972ను ఏర్పాటు చేశారు. అమరావతి ప్రధాన కేంద్రంలోని కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈగల్, నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాల్లో కలిపి మొత్తం 459 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ప్రధాన కార్యాలయానికి 249, నార్కోటిక్స్ స్టేషన్ కు 66, జిల్లా విభాగాలకు 144 పోస్టులు కేటాయించారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాల నుంచి వీరిని డిప్యుటేషన్పై తీసుకుని ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ విభాగంలో పనిచేసే వారికి అదనంగా 30% అలవెన్స్ ఇవ్వనున్నారు. ఈగల్ను మొత్తం 6 విభాగాల సమాహారంగా సిద్ధం చేశారు. 1ది లీగల్ విభాగం. ఈగల్ సొంతంగా కేసుల నమోదు, దర్యాప్తు చేయడంతో పాటు ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తు, విచారణలోనూ అవసరమైన సహకారం ఈ విభాగం అందిస్తుంది. దర్యాప్తు అధికారులకు న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వనుంది. న్యాయస్థానాల్లో ఆయా కేసుల విచారణను పర్యవేక్షిస్తూ నిందితులకు శిక్షలు పడేలా చూస్తుంది. కేసులకు తార్కిక ముగింపునిస్తుంది. 2ది డాక్యుమెంటేషన్, శిక్షణా విభాగం. ఇది డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన మెళకువలు, సాంకేతికతపై సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది. డ్రగ్స్ కేసుల్లో దేశవ్యాప్తంగా అరెస్టైన వారి వివరాలతో డేటాబేస్ రూపొందించడంతో పాటు డ్రగ్స్ ముఠాల్ని నడిపే విదేశీయుల వివరాలు సేకరిస్తుంది. నార్కోటిక్స్ కు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర విభాగాలన్నింటితో సమన్వయం చేసుకుంటుంది. 3ది సాంకేతిక విభాగం. ఇది డ్రగ్స్ ముఠాలు, స్మగ్లర్లకు సంబంధించిన డేటా విశ్లేషణ, వారి ఆర్థిక లావాదేవీలు, వాటి మూలాల గుర్తింపుపై దృష్టి పెడుతుంది. సామాజిక మాధ్యమాలు, డార్క్ నెట్ ద్వారా జరిగే డ్రగ్స్ వ్యాపారాన్ని గుర్తించి కట్టడి చేయనుంది. 4ది రాష్ట్ర టాస్క్ ఫోర్స్. మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, ముఠాలపై నిఘా వేయడం, వారి మూలాలు గుర్తించడం, పట్టుకోవడానికి ఆపరేషన్లు చేపట్టడం ఈ విభాగం విధి. సొంతంగా లేదా స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్లు చేపడుతుంది. 5ది పరిపాలన, లాజిస్టిక్స్ విభాగం. ఈగల్ వ్యవస్థలోని సిబ్బంది వ్యవహారాలు, వారికి అవసరమైన సదుపాయాలు, లాజిస్టిక్స్, రవాణా తదితరాల కల్పనను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. 6ది సెంట్రల్ డిపాజిటరీ. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను నోటిఫై చేసిన ప్రదేశాల్లోని సెంట్రల్ డిపాజిటరీలో భద్రపరుస్తారు. వీటికి ఏపీ ఎస్పీ సిబ్బందితో భద్రత కల్పిస్తారు. 24 గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ, అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారుల నెట్వర్క్, ఆన్లైన్లో జరిగే డ్రగ్స్ విక్రయాల్ని గుర్తించి అడ్డుకోవడం, డార్క్ వెబ్ పై నిఘా వంటి చర్యలతో పాటు వివిధ విభాగాల ద్వారా సమాచార సేకరణ, స్మగ్లర్ల ప్రొఫైలింగ్, వారి ఆర్థిక మూలాలు విశ్లేషణ ద్వారా డ్రగ్స్ ను రాష్ట్రం నుంచి సమూలంగా నిర్మూలించడంపై ఈగల్ పనిచేయనుంది. స్మగ్లర్లు, కొరియర్ల నుంచి స్వాధీనం చేసుకునే సెల్ ఫోన్లు, ఇతర పరికరాల్ని డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించి కింగ్ పిన్లను పట్టుకోనుంది.
మారుమూల ప్రాంతాల్లో జరిగే గంజాయి సాగు ప్రాంతాల్ని డ్రోన్లు, శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించి ధ్వంసం చేయనుంది. రాష్ట్ర సరిహద్దులు, గంజాయి రవాణా చేసే మార్గాల్లో కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్, ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటివి వినియోగిస్తారు.